అధికారంలో ఉన్నప్పుడు జనంతో కలవడానికి ఇష్టపడని వైఎస్ జగన్ ఓడిపోయిన తర్వాత తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించారు. ఘోర ఓటమి షాక్ నుంచి ఆయన త్వరగానే కోలుకున్నారు. ఇంతవరకు పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపై అపాయింట్మెంట్స్ లేకుండానే జనంతో కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే జనంతో కలిసిన తర్వాతే నాయకులతో కలవాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లు, ఎండకు ఇబ్బంది పడకుండా షామియానాలు కూడా రెడీ చేస్తున్నారు. అలాగే వచ్చిన జనానికి పెరుగన్నం, సాంబార్‌తో కలిసిన భోజనం తదితర ఆహారాన్ని అందజేయడానికి కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది. గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గంట లేదా 2 గంటల పాటు సామాన్య ప్రజానీకంతో కలుస్తూ వాళ్ళ వినతులు స్వీకరించేవారు. వీలైనంత వరకు వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎక్కువ మంది వైఎస్ఆర్ దగ్గరికే వెళ్ళేవారు. అందుకే వైఎస్ఆర్ నిత్యం జనానికి దగ్గరగా ఉండే పాలకుడిగా గుర్తింపు పొందారు. కానీ జనం నుంచి వచ్చిన జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు. తాడేపల్లి నుంచి బయటికే రాలేదు. మహా అయితే బహిరంగ సభలో పాల్గొని నేరుగా హెలికాప్టర్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకునేవారు. దీంతో జనంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి. ఇదే ఆయన్ని రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ బాటే సరైందని జగన్ గ్రహించారు. అందుకే అపాయింట్మెంట్‌తో సంబంధం లేకుండా జనంతో కలవడానికి జగన్ ఇప్పుడు నిర్ణయించారు. అయితే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది ఇంకా నిర్ణయం అయితే కాలేదు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు మాత్రం తెలుస్తోంది.